ఏమయ్యో ఈ ముద్రిపోయిన బెండకాయలతో పులుసు పెట్టమంటావా వేపుడు చేయమంటావా? వద్దే, పచ్చడి చేసి మీ పుట్టింటోళ్ళకి పార్సల్ చేయి. ఇదిగో మా పుట్టింటల మాట తీసావో ఊరుకునేది లేదు. లేకపోతే ఆ ముదిరిపోయిన వాడితో నాకు కూర చేసి పెడతావా? మరి ఎప్పుడు కూరగాయలు ఏమన్నా పుచ్చులు లేకపోతే ఇగో ఇలా ముదిరిపోయినే తీసుకొస్తావు. సరేనే, ఈసారి నేను వెళ్ళను, నువ్వే వెళ్ళి తెచ్చుకో కూరగాయలు. నీ బయటికి వెళ్ళి కూరగాయలన్నీ కొనుక్కొస్తే ఇంట్లో పని మీరు చేస్తారా మీ కూతురు చేస్తుందా? అసలు ఏముంది ఇంట్లో పని అంటే ఏముంటుంది అసలు? నీ ఓవర్ యాక్షన్. ఏంటి ఇంట్లో పనా? బట్టలు ఎవరు పిండుతున్నారు? అంట్లు ఎవరు తోముతున్నారు? మీకు ఐరన్ ఎవరు చేస్తున్నారు? ఇల్లు ఉడిచి తుడిచి ముగ్గేసి ఇగో నీ కూతురు ఆమెను రెడీ చేసి స్కూల్ దగ్గర ఎవరు దింపుతున్నారు? ఏయ్, నీ అమ్మ ఎందుకే పొద్దున్నంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? తిరుపతికి వెళ్ళి ఎన్ని లడ్డూలు తెచ్చారు నాన్న? 2. అది సంగతి. ఏమే లడ్డు గురించి ఈ రచ్చంతా? కావాలంటే ఇప్పుడు వెళ్ళి తెస్తాను తిరుపతి, వదిలేవే బాబు. ఏంటండి వదిలేసేది? మన దగ్గర చిట్టి కట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20 మంది. కాలనీ వాళ్ళు 25 మంది. నా వాళ్ళు 50 మంది. వీళ్ళందరికీ ఆ 2 లడ్డూలు ఎలా పంచను? అయినా మీకు చెప్పాను కదా వచ్చేటప్పుడు 25 లడ్డూలు తెమ్మని. మీరేమో ఊపుకుంటూ 2 లడ్డూలు తీసుకొచ్చారు. అవి ఎవరికని పంచండి నేను. అమ్మా మీ గోల ఇంకా తెగలేదా? అదేంటది? మేము గొడవ పడుతున్న సంగతి మీకెలా తెలిసింది? మా కోడలు మా బంగారు తల్లి పోస్ట్ పెట్టిందిగా, చూసేసా. పెట్టిందా? ఇదొకటి, ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని వీడియో తీసి పోస్ట్ పెట్టిద్ది. అన్నయ్య తెల్లవారుజామున పెట్టిన టీ ఉంది, వేడి చేసి తీసుకొస్తా. టీ తీసుకురానా అని అడగచ్చు కదా, ఎందుకంత ఓవర్ యాక్షన్? నాకు మీలాగా మాయమాట చెప్పడం రాదు. నీకు రాదు, నీ బాబుకి వచ్చు. పెళ్లికి ముందు చేసింది అదే కదా. ఇదిగో మా పుట్టింటి వాళ్ళ మాట తీద్దని మీకు చాలాసార్లు చెప్పాను. అవునులే, పొద్దున్నే దరిద్రాన్ని తలుచుకుంటే నాకే నష్టం. ఏమంటావురా? అమ్మా రాత్రి పెట్టిందైనా పర్లే, ఏదో ఒకటి తీసుకురాపో. అది ఎప్పుడు ఆయన పొద్దున్నే తాగేశారుగా. ఏమ్మా, మొన్న మా ఆఫీసులో అడిగితే నీ వీడియోలు చూపిద్దాం అనుకున్నాను. వాళ్ళకి నీ వీడియోలు కనిపించట్లేదంటే ఏంటి? నాన్న నాది ప్రైవేట్ అకౌంట్, ఎవరు చూడలేరు. నేను యాక్సెప్ట్ చేసిన వాళ్ళే చూడగలుగుతారు. ఓ, ఇదొకటి ఉందా? సర్లే, ఒక ఆఫీస్ టైం అవుతుంది. రై ఆవిడ డ్రెస్ మార్చుకొని వస్తా. ఒక్క చొక్కా వేసుకోవడం కోసం అల్మారీలో ఉన్న బట్టలని తీసి పెట్టారు. ఇవన్నీ ఎవరు మడత పెడతారు? ఎవరు మడత పెడతారు? సరే మరి బయలుదేరు. బాయ్ 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 బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను స్కూల్కి వెళ్తున్నా. అమ్మా ఇది చూడు. సర్లే పదవే, టైం అవుతుంది. ఎప్పుడు చూసినా ఫోన్లే. నడు, ట్యూషన్ టైం అవుతుంది. రాధా గారు, ఏంటి మన చిట్టి పైసలు 50 రూపాయలు తగ్గించి పంపించారు, మర్చిపోయారా? చూసావని ముష్టి 50 రూపాయల గురించి నడి రోడ్డు మీద ఆపి ఎలా అడుగుతుందో. రాధా గారు, మాటలు తిన్నగా మాట్లాడండి. నా దగ్గర చిట్టి వేసేవాళ్ళు 25 మంది. 25 మంది మీలాగా 50 ఆపుకుంటూ పోయారనుకోండి, 1250 అవుతుంది. ప్రతి నెల 1250 ఎవరు భరిస్తారు? ఇచ్చేయచ్చు కదా నా 50 రూపాయలు. నువ్వు చెప్పలేదని ఇవ్వలేదులే. అయినా ఈవిడ గారి దగ్గర చిట్టి వేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏదో మా ఆయన చెప్పాడు కాబట్టి వేస్తున్నాను. వాళ్ళ దగ్గర చిట్టి వేస్తే నీకొచ్చి నష్టం ఏంటే? నష్టమా? ఈ మధ్య చిట్టీల పేరుతో మోసం చేసేవాళ్ళు చాలా మందిని చూశాను. వీళ్ళు మోసం చేయరని గ్యారెంటీ ఉందా ఏంటి? రాధా గారు, మేము పుట్టి పెరిగింది ఇదే ఊరు. మేము ఈ కాలనీలో 15 సంవత్సరాల నుంచి ఉన్నాం. అది మా సొంత ఇల్లే, అది మర్చిపోకండి. ఇచ్చేయచ్చు కదా నా 50 రూపాయలు. ఇయ్యకుండా ఎందుకు ఉంచుకుంటాలే, ఇంటికి వెళ్ళాక ఫోన్ పే చేస్తా 50. సరేలేండి, మీకు ట్యూషన్ టైం అవుతుంది, వెళ్ళండి పాపకి. రావే.
చూడండి రాధా గారు, నాకు మీరంటే ఏ కోపము లేదు. మీకే ఎందుకో మొదటి నుంచి మేమంటే అసలు పడనే పడదు. పదవే వెళ్దాం. అసలుకి ఆమెకి నీకు ఎందుకే గొడవ? మా ఆయన ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ చెల్లి చాలా తెలివి కల్లది, మిషన్ కుడుతుంది, చిట్టీలు నడిపిస్తుంది, చాలా తెలివిగా ఉంటది, ఆవిడని చూసి నేర్చుకోని. ఆవిడని చూసి నేను నేర్చుకోవాలట. ఆవిడేదో పెద్ద తెలివి కల్లదైనట్టు, నేనేదో సోమరిపోద్దాన్ని అయినట్టు. ఏంటే నవ్వుతున్నావు? ఏం లేదు, పోదాం పోదా. ఏమైందిరా? ఈ మధ్య ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాక ఫోన్ నుంచే కదా డబ్బులు వేస్తున్నావు. ఏటీఎం కార్డు వాటమే మానేశాను, పిన్ నెంబర్ కూడా మర్చిపోయాను రా. ఇలా మర్చిపోయే ప్రాబ్లం ఉందని చెప్పే క్రెడిట్ కార్డు, ఏటీఎం, అలాగే బ్యాంక్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఇప్పుడేమి టచ్ పని చేయట్లేదు అనుకుంటారా, మొత్తం నల్లగా అయిపోయింది. సరే, మొబైల్ టచ్చే కదా ప్రాబ్లము. మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఉంది, నేను చేయించుకొని వస్తా. ఇటు రే 2000 1000 అంతకు మించే తీయలేను రా. సరే, నేను చూసుకుంటాలేరా. ఇటు సరే, జాగ్రత్త. ఇదిగో బావ ఫోను. ఏం బావ మరి ఇన్ని రోజులు? అరే, డిస్ప్లే పోయిందిరా, రిపేర్ చేయడానికి 2 రోజులు పట్టింది. సూపర్, థ్యాంక్ యూ. సూపర్. సరే గానీ 2000 ఒక్కందా రిపేర్కి? రే, నేను 2000 ఇస్తా అన్న, ఒక్కంది ఎందుకు? ఒరే ఒరే, ఆటో ఛార్జీ 100 రూపాయలు రా. థ్యాంక్స్ రా. ఏమండి, అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి? చూసావారా, ఏ పిల్లం అయినా ఇంటికి వస్తే మజ్జిగో మంచినీళ్ళు అడుగుతుంది. చూసావా, అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయని అడుగుతుంది. అబ్బా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది, ఎందుకు? అంటే మీ కూతురు ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలి కదా. దానికి ఇంకా? అవునండి. అవునా, ఎంత శుభవార్త చెప్పావే. మా అమ్మాయి ఫంక్షన్ రే చాలా గ్రాండ్గా చేయాలంతే, సూపర్గా చేసేద్దాం. ఏమండి, మీ గురించి నాకు బాగా తెలుసు. అంత ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఏదో మనకున్న దాంట్లో మన ఇంటి వాళ్ళ వరకు పిలిచి భోజనాలు పెట్టి పంపిద్దాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతుందిరా అది? అరే, ఈ ఒక్కసారికి తను చెప్పినట్టు విను. ఏంట్రా, ఒక్కగాని ఒక్క కూతురు గ్రాండ్గా చేయకపోతే? అదంతా కుదరదు, చాలా గ్రాండ్గా చేయాల్సిందే. అరే, చుట్టాలందరిని పిలిచి భోజనాలు పెట్టి చాలా గ్రాండ్గా చేసుకోవాలిరా. చూడు, నువ్వు ఎంత గ్రాండ్గా చేసినా జనాలు వచ్చి తినేసి వెళ్ళిపోతారు. అది బాలేదు, ఇది బాలేదని ఏదో వంకలు పెడతారు. అవసరమా చెప్పు? అది ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఏమనేది లేదండి, 5వ రోజు మన వాళ్ళ వరకు పిలిచి భోజనాలు పెట్టేసి సింపుల్ గా చేద్దాం అంటున్నా. అరే, తను చెప్పినట్టు విను. సరేరా, మీ ఇష్టం, ఏం చేస్తారో చేసుకోండి. చూడమ్మా, ఫంక్షన్ కోసం నగలు అవి ఏం కొనమాకు. పాప ఇప్పుడు చిన్నపిల్ల కదా, పెద్ద అయిన తర్వాత తన టేస్ట్కి తగ్గట్టు తీసుకుందాం, సరేనా? అదేంటన్నయ్య, కనీసం మెళ్ళో ఎంతో కొంత వెయ్యాలి కదా. ఇదిగో చూడు, మొన్ననే మా అమ్మాయి ఫంక్షన్ అయింది కదా, ఫంక్షన్ కోసం తీసుకొచ్చిన నగలు అలాగే ఉన్నాయి, అవి తీసుకొద్దాం. ఈ ఫంక్షన్ లో జరిగిపోద్ది. రే, రాధా ఒప్పుకోదురా, ఇవన్నీ పెట్టమాకు నువ్వు. అదంతా నేను చూసుకుంటాను, ముందు మీరు ఏర్పాట్లలో ఉండండి. అది కాదు, పదా. ఇదిగో రమేష్ ఇచ్చాడు, చాలా జాగ్రత్త, సరేనా? సరే అండి, ఎలాగో ఒడి నింపుతాం కదా, ఇప్పుడు బట్టలు మార్చినప్పుడు ఈ నగలు పెడతాను. ప్రస్తుతానికైతే మామూలు నగలు పెట్టాను. సరే సరే, జాగ్రత్త. ఓకే. లైటింగ్ అంతా పెట్టించాలి, చిక్కు చిక్కు చేశారు. వాళ్ళని ఎవరు పిలిచాడు? నేనే పిలిచా అండి. ఎందుకు అలా అంటారేంటండి, ఎంతైనా ఆవిడ మీ పెద్దమ్మ గారు కదా. అవి ఎప్పుడో తెగిపోయాయి, ఆ బంధాలు ఇప్పుడు కలపాలని చూడకు. అబ్బా,
మీరు మీ పెద్దనాన్న గొడవ పెట్టుకుంటే మధ్యలో ఆవిడేం చేసింది? పాపం అండి, వెళ్ళి మాట్లాడండి. మన ఇంటికి వచ్చిన గెస్ట్లను మనం ఎలా మర్యాదిస్తాం? నా మాట విని మాట్లాడండి. అరే చెప్పాను కదా నాకు ఇష్టం లేదు అని. అబ్బా, ఆ గొడవ జరిగి ఎప్పుడో 18 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ అదే పట్టుకుంటా అంటారేంటి? చూడండి, కొన్ని ఫంక్షన్స్లో గొడవల వల్ల బంధాలు దూరం అవుతాయి. అదే కొన్ని ఫంక్షన్స్ వల్ల దూరమైన బంధాలు మళ్ళీ దగ్గర అవుతాయండి. నా మాట విని ఆవిడతో మాట్లాడండి. బాగున్నావు పెద్దమ్మ? బాగున్నానురా. ఎంతకాలం అయిందిరా నీ మాట విని. ఎందుకురా మీరు పంతాలకు వెళ్ళి ఇంత దూరం మమ్మల్ని దూరం పెట్టారు? మీ అమ్మ నేను సొంత అక్క చెల్లెళ్ళు. మీ మగవాళ్ళ గొడవల వల్ల మమ్మల్ని దూరం పెట్టి మీ ఇంటికి రాకుండా చేశారు. ఈ గొడవల వల్లే మీ పెదనాన్న మీ అమ్మ చనిపోయినప్పుడు కూడా నన్ను రానివ్వలేదు. అవన్నీ పక్కకు పెట్టి నీ కూతురు ఫంక్షన్కి వచ్చాను మీ అందరినీ చూడాలని. క్షమించి పెద్దమ్మ, నాదే పొరపాటు. చిన్నవాడిని కదా, అయిందేదో అయిందని చెప్పి కడుగు ముందు వేసి నేనే రావాల్సింది. ఏడవకండి పెద్దమ్మ. పెద్దమ్మ, ఈ పాప ఎవరు? మీ అక్క కూతురురా. దీని బారసాల ఫంక్షన్లోనే గొడవయ్యి మనందరం విడిపోయాం. అవునా? బాగున్నారా మావయ్య? బాగున్నానమ్మా. నువ్వు బాగున్నావా? బాగున్నా మావయ్య. నేను నీకు తెలుసా తల్లి? తెలుసు మావయ్య, అమ్మ రోజు మీ గురించే చెప్తూ ఉంటారు. మీ అందరినీ కలపాలని ఈ ఫంక్షన్కి తీసుకొచ్చాను రా. రండి పెద్దమ్మ, పదండి. సంతోషం సార్, పిలవగానే వచ్చారు. ఏమయ్యా శేఖరు, ఈ ఫంక్షన్ డబ్బు బాగానే ఉంది కదయ్యా, ఇంత సింపుల్గా చేస్తున్నావేంటి? డబ్బు ఉంది కదా అని ఎలా పడితే అలా ఖర్చు పెట్టడం మా ఆవిడకి ఇష్టం లేదండి. అందుకే ఏదో సింపుల్గా చేస్తున్నా. బాగుందయ్యో ఈ పద్ధతి, కానీ నచ్చలేదయ్యా మీ ఆవిడ పద్ధతి. మా ఆవిడ ఏం చేసిందండి? నా వైపు చుట్టి కట్టుకున్న వాళ్ళందరినీ ఆ వైపు గుంజుకుందయ్యా. సార్, చిట్టీలదే ఉంది సార్, ఎవరి మీద నమ్మకుంటే వాళ్ళ దగ్గర కట్టుకుంటారు. అయినా ఇది బిజినెస్ కోసం మాట్లాడుకునే సమయం కాదు సార్. నా బిడ్డ ఫంక్షన్. అక్షింతలేసి ఆశీర్వదించి భోజనం చేసి బయలుదేరండి సార్. వెళ్ళి కూర్చోండి. చూస్తా నా వైపు చుట్టి కట్టుకున్న వాళ్ళందరినీ తన వైపు గుంజుకుంటుందా చూస్తా. అబ్బబ్బబ్బా, ఫంక్షన్ చేస్తున్నారు, ఇంటి ఆడబిడ్డ కోసం కారు పంపియద్దా? ఉన్నది ఒక్క కారే, అది అటు ఇటు తిరుగుతుంది. అయినా ఏమైంది ఇప్పుడు? బస్ స్టాండ్ నుంచి మీ ఇంటికి రావడానికి ఆటో అతను 150 రూపాయలు ఎక్స్ట్రా అడిగాడు. ఎక్స్ట్రా ఛార్జా? ఎందుకు? వెయిటింగ్ ఛార్జెస్. అంతసేపు నువ్వేం వెయిట్ చేయించావే? మీ ఇంటి అడ్రస్ అతనికి చెప్తే అతను అర్థం చేసుకోవడానికి అర్ధగంట టైం పట్టింది. అందుకు అడ్రస్ చెప్పడానికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటున్నారా? హా, నీకు తగ్గట్టే దొరికాడు ఆ ఆటో ఆయన. ఇంతకెవరైనా? ఇంకెవరు, మీ బావ. బావా? బావ జాబ్ చేస్తున్నాడు కదే, ఈ ఆటో ఏంటి? ఆఫీస్ నుంచి వచ్చాక ఖాళీగా పడి ఉంటున్నాడు కదా, ఆటో తోలుకోమని కొనిచ్చాను. చెల్లి, ఆఫీస్ నుంచి వచ్చాక 2-3 గంటలు రిలాక్స్ అవుతారే, అది నీకు ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుందా? సర్లే, బావకు ఫోన్పే నేను చేస్తా. బావకి ఫోన్పే లేదు కానీ నాకు కొట్టు ఫోన్పే. నిన్ను వంగబెట్టి కొట్టేటోళ్ళు లేక ఫోన్పే నీకు కొట్టాలంట. అయ్యో, బావ బయట ఉన్నాడుగా. ఆగన్నా, అసలే ఫంక్షన్ల సీజను, గిరాకీ బాగా ఉంటుంది, తోలుకొని నన్ను తీసుకెళ్లేటప్పుడు వస్తాడులే. నిన్ను చూస్తుంటే నా భార్య 1000 రెట్లు గొప్పదిలా కనిపిస్తుంది. సర్లే, వచ్చావు కదా, ఫంక్షన్లో ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు. ఆడబిడ్డ కదా అని మూతి అని పెట్టుకొని మాత్రం ఉండమాకు, అర్థమవుతుందా? లోపలికి వెళ్ళు. చిచ్చి, ఇలాంటి చీఫ్ ఫంక్షన్లకి నేను ఇప్పటి వరకు ఎక్కడికి రాలేదు. ఏం మాట్లాడుతున్నావు రాధా? గ్రాండ్గా వద్దు, సింపుల్గా చేయమని నేనే వాడికి సలహా ఇచ్చాను. చూసారా బాబాయ్ గారు, ఎంత చీప్ మెంటాలిటీ వీళ్ళది. చీప్ మెంటాలిటీ కదమ్మా, కన్నింగ్ మెంటాలిటీ. అవును బాబాయ్ గారు, మీకు చిట్టి కట్టే వాళ్ళందరినీ ఆవిడ వైపు లాక్కుంది కదా. తెలుసమ్మా, తెలుసు. అయినా మీరేంటి మన పాప నగలు తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు? వాడు నా ఫ్రెండే, ఆ మాత్రం కూడా సహాయం చేయకపోతే ఎందుకు చెప్పు? అవునులే, పక్కోళ్ళని బాగు పెట్టాలంటే మీ తర్వాతనే.
ఇదిగో చూడు, ఈ ఫంక్షన్ లో చికాకు చేయాలని చూస్తే మాత్రం నీకు విడాకులు ఇస్తాయేమనుకున్నావా? విన్నారా బాబాయ్ గారు? వస్తా వస్తా, ఆ పంచాయతీ కూడా నేనే వస్తా. నీకు అలా అర్థమైందా? పిన్ని, షాప్ తాళాలు బాబాయ్కి ఇచ్చాను. సరే నేను వెళ్తున్నా అయితే. ఆగురా, ఎలాగో వచ్చావు కదా, ఇద్దరం కలిసి భోజనం చేసి వెళ్దాం దా. సరే. పెద్దయ్య చీర మార్చుకోపోయారా? పర్వాలేదులేమ్మా, బాగానే ఉంది కదా. చిట్టి, బట్టలు తీసుకొచ్చావు కదా, పొడిలో పెట్టు. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? బీరువా ఓపెన్ చేశారా? బీరువా నేనెందుకు ఓపెన్ చేస్తాను? ఏమైంది? అయ్యో, బీరువాలో నగలు కనిపించట్లేదండి. బీరువాలో నగలు ఏంది? బీరువాలో నగలు కనిపించట్లేదా? రండి, బీరువాలో నగలు లేవంట, బీరువాలో నగలు పోయినాయంట. నగలు పోయాయని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. నీ నగలు చూశాక ఆశ పుట్టింది. ఎన్ని పచ్చి అబద్ధాలే సార్. మేమెందుకు అబద్ధాలు ఆడతామండి? ఏయ్, బీరువా అంతా సరిగ్గా వెతికావా? సరిగ్గానే వెతికానండి, ఎక్కడ లేవు. సరిగ్గా చూడవే. అయ్యో, చూశానండి, ఎక్కడ కనిపించట్లేదు. అబ్బాబ్బాబ్బా, ఏ నాటకాలు ఆడుతున్నారమ్మా! నగలు పోయాయని ఈ కాలనీలో మిమ్మల్ని మించిన మోసగాళ్లే లేరు. నగలు పోయాయా? ఇదిగో మగడా, వింటున్నావా? నగలు పోయాయంటావు. నగలు గెలుక నాకు తెచ్చి లేదనుకో, మామూలుగా ఉండదు చెప్తున్నా. నువ్వు ఉండవే. అరే నువ్వు పద, స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం. అన్నయ్య, వచ్చిన వాళ్ళంతా మన వాళ్ళే, ఎవరి మీద కేసు పెట్టమంటారు? ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, నగలు ఏమైపోతాయి? వదినా, నాకు ఏ పాప పుణ్యం తెలియదు వదినా. నువ్వు ఆగు చిట్టి. తులసి గారు, ఫంక్షన్ అని పిలిచి ఏంటండి ఇదంతా? అయ్యో, ఎందుకండి అలా అనుకుంటారు? మిమ్మల్ని అయితే తీసామని చెప్పలేదు కదా. అవునా? మరి అయితే దొంగెవరు? నువ్వా, నీ మొగుడా? నాన్న, మాకు మీ ఎంత డబ్బు లేదు కానీ దొంగ బుద్ధి మాత్రం లేదయ్యా. అయ్యో, కావాలంటే మా బ్యాగులు ఎత్తుకోండి. అత్తయ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమనలేగా, మీరు బాధపడకండి. ఎవరిని నమ్మడానికి లేదు. అసలు ఆ గదులకి మీరు తప్ప ఇంకెవరు వెళ్తారు? అవును బాబాయ్ గారు, మీరు చెప్పింది నిజమే. వీళ్ళంతా నాటకాలు ఆడుతున్నారు.
చెప్పవే, నువ్వే కదా బంగారం దొంగతనం చేసింది. నా బంగారం మీద ఆశపడి దొంగతనం చేసావు. చెప్పవే. ఏంట్రా ఇదంతా? చెప్పాను కదా స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం పదా. నాన్న నాన్న ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ లేరు. ఇందాక ఒక అన్నయ్య వచ్చాడే, అతను కనిపించట్లేదే. ఏంటండి వాడు మా బావగారి కొడుకు, అలాంటి వాడు కాదు. కళ్యాణ్ 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 అదిగో అక్కడే ఉన్నాడు. ఫోన్ మాట్లాడుతున్నాను. అరే అందరు ఇక్కడే ఉన్నారు, నగలు ఎలా పోయాయిరా? నగలే కాదురా, నా అకౌంట్లో ఉన్న 30 లక్షలు కూడా పోయాయి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? 30 లక్షలు పోవడం ఏంటి? అవునే, 30 లక్షలు పాప నగలు. మనకు తెలిసిన వాళ్ళే మన్ని మోసం చేశారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అర్థం కావట్లేదే. అరే ఎవరా నిన్ను మోసం చేసింది? వీళ్ళల్లో ఎవరైనా పర్లేదు చెప్పు, అసలు వదిలేదే లేదు. కాదురా, వీళ్ళంతా మన వాళ్ళే కదరా. వీళ్ళు ఇలా చేస్తారు అనుకోలేదురా, ఇలా చేస్తారని అనుకోలేదురా. పెద్దనానా, రేయ్ నేను ఎలాగైనా పాపతో వాళ్ళ నాన్నకి ఫోన్ చేయించి ఓటీపీ చెప్పిస్తా. కానీ వాళ్ళ నాన్న చెప్పేది పాపకు కావాల్సిన ఓటీపీ కాదు, మనకు కావాల్సిన ఓటీపీ. రేయ్ ఇక్కడ నేను ఫోన్ ఆన్లో ఉంచుతాను, నా మాటల్ని బట్టి అక్కడ నువ్వు ఏం చేయాలో ప్లాన్ చేసుకో. వాళ్ళు ఎన్ని గంటలకు పడుకుంటారు, ఎన్ని గంటలకు లేస్తారు, బయటికి వెళ్తే ఇంటి తాళాలు ఎక్కడ పెడతారు, బీరువా తాళాలు ఎక్కడ పెడతారు, ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తారన్నది ప్రతి విషయం కూడా ఆ పాప పోస్ట్ చేస్తుంది. ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు వాట్సాప్ చేశాను. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, తెలుసు కదా ఏం చేయాలో. చిన్న చేంజ్, మీరెవ్వరూ ఆ స్పాట్కి రామాకండి, మీకు కావాల్సినవన్నీ నేనే అందిస్తాను. అరే వాడి బ్యాంక్ డీటెయిల్సు, ఏటీఎం పిన్ డీటెయిల్సు, ఈమెయిల్ ఐడి అన్ని స్క్రీన్ షాట్లో ఉన్న మొబైలు మన పని కోసం నీకు ఇచ్చాను కదా. ఇప్పుడు ఓటీపీ ఇచ్చే టైం వచ్చింది, నువ్వు లైన్లోనే ఉండు. అమ్మయ్య, వాళ్ళ చిట్టి డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాక మనసుకు ప్రశాంతంగా ఉందండి. ఏం ప్రశాంతతో ఏంటో, పాప ఇంట్లో ఒక్కతే ఉంది. త్వరగా పద. హాయ్ తల్లి, డాడీ లేరా? మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు. చూసా, ఇప్పుడే వీడియో పెట్టావు కదా. చూసారా? అవును, ఓహో యాప్లో కొత్త మూవీ వచ్చింది, చాలా బాగుంది, చూసావా? నా దగ్గర యాప్ లేదు అంకుల్. ఇన్స్టాల్ చేసుకో. ఓకే అంకుల్, డాడీ ఫోన్కి ఏదో ఓటీపీ వస్తుంది అంటుంది. ఫోన్ చేసి కనుక్కో తల్లి. హలో, ఏంటన్నా? నాన్న నీకు ఓటీపీ వస్తుంది, చెప్పు. 23456. సరే నాన్న, ఉంటాను. ఓటీపీ అడగగానే పెట్టేసింది, ఏదో యాప్ ఇన్స్టాల్ చేసుకుందాం అంతే. 23456. 23456. అవును అంకుల్. అంకుల్ ఇదేంటి అయినా రావట్లేదు? అది కాదు నాన్న, ఇటు ఇవ్వు. ఇగో ఇక్కడ పైన వచ్చింది చూడు, 7382. ఓహో ఇదా అంకుల్, నేను వెళ్ళి రూమ్లోకి మూవీ చూసి వస్తాను. ఓకే నాన్న. రే గోవర్ధన్, విన్నావు కదా, పని కానిచ్చేయి. పాపకు అక్కడ మంగళ స్నానం చేయిస్తున్నారు, ఇదే కరెక్ట్ టైం. రే నీ ఫ్రెండ్ రా, నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదారా? రే ఆపరాని దొంగ మాట. ఈ పనులన్నీ చేయడానికి నువ్వు ఎవరినైతే పురమాయించావో ఆ వ్యక్తి ఎప్పటి నుంచో నమ్మకంగా మా పెదనాన్న దగ్గర పనిచేస్తున్నాడు. మా పెద్దనాన్న ఈ విషయాలు నాకు ఎప్పుడో చెప్పాడు, కానీ నువ్వు దొంగవని మన కాలనీలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలని ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని ఇంతవరకు ఆగాను రా.
ఏం మనుషులురా మీరు? పెద్ద మామయ్య మీరేనే చెప్పండి, అసలు ఏం జరిగింది? అవునమ్మా, వీడు పచ్చి మోసగాడు. నా దగ్గర పనిచేసే గోవర్ధన్ నాకేనాడో చెప్పాడు. నేను శేఖర్కి చెప్పాను. శేఖర్ సమయం కోసం అదే చూస్తున్నాడు. వీడు స్నేహితుల్ని చాలామందిని మోసం చేశాడు. వీడు ఎలాంటి వాడంటే వీడే నగలిచ్చి, వీడే కొట్టేసి, వీడే మళ్ళీ ఆ సానుభూతితో డబ్బులు తీసుకొని జలసాలకు అలవాటు పడి జలసాలు చేస్తుంటాడు. వీడు స్నేహం పేరుతో ఎంతోమందిని మోసం చేసిన మోసగాడు. వీడిని పోలీసు వాళ్ళకి పట్టించాలి. ఇదిగోమ్మా నీ మొగుడు కొట్టేసిన మీ నగలు. నడు భాగ్యం, వీడిని పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టొస్తా. చూడండి రాధా గారు, తొందరపడి ఎవరి మీద నిందలు వేయకండి. నన్ను క్షమించండి తులసి గారు. నిజంగా మా వారు అలాంటి వారని నాకు తెలియదు. నన్ను కూడా క్షమించండి అమ్మా. వాడి మాటలు నమ్మి మీ మీద కక్ష పెంచుకున్నాను తల్లి. అయ్యో పెద్దవారు అలా మాట్లాడకండి, అర్థం చేసుకున్నారు చాలు. చూడండి, మీరందరూ మా పాపని ఆశీర్వదిస్తే అదే చాలండి. రండి.